అక్కడ మనం బ్లాక్ అయింది. ఇప్పుడు అటు జేసీబీతో తోడినా కానీ అది బండే. ఆ బండి అంది దూరం పోతాయి నీళ్ళు. 2 ఫీట్ల నీళ్ళు ఉన్నా కూడా అక్కడ చూపించేది నీళ్ళు అక్కడ అవుతున్నాయి. చెరువు తగ్గిపోతే మాత్రం కంప్లీట్ మునుగుతుంది. ఊరు కొత్త కంప్లీట్ మునుగుతుంది. ఇప్పుడు మట్టది పడలేదు. సరే 3 కాలంలో 4 కాలంలో ఇది ఓకే. ఆడ మట్ట దోషులు ఆడ మట్ట ఆడ 3 దిక్కుల అక్కడ వాటర్ మొత్తం స్టోరేజ్ అవుతుంది. ఆ వాటర్ కనీసం మా మట్టి నేను ఇప్పుడు ఉన్నాము, మేము ఇక్కడే ఉన్నాము. అది కొంచెం వెడల్పు చేయాలి, ఇంకా వెయిట్ చేయాలి. ఓకే, హార్డ్ రాక్ అయినా కూడా అక్కడ ఆ చివరికి వెళ్ళేసరికి ఇంకా కొంచెం ఎక్కువ తీస్తే ఈ వాటర్ ఓకే అండి. మీ మిషన్ ఓకే, జస్ట్ ఇంకా కొంచెం వెడల్పు తీసుకుంటే అదే ఇక్కడే ఉన్నాము మేము. ఇక అంటే ఇక ఇక్కడ వాళ్ళంతా కూడా ఏంటంటే మన ప్రజలు కాలనీ వాసులంతా కూడా మనకు అప్లికేషన్ పెట్టిండే. అవునవునవును, ఇంకా కొంచెం వెడల్పు చేస్తే అదే అవును ఉంది ఇక్కడ మిషన్ ఇప్పుడే పోతాను. కిందికి వెళ్ళింది, ఇప్పుడే కిందికి వెళ్ళింది. ఒకసారి ఫోన్ చేయమనండి, నేను చెప్తాను. ఇక్కడ రమ్మనండి. उधर धस जा रहा है, वो जितना मशीन से पॉसिबल हुआ उतना रिमूव करके किया। ओके, आज ट्राई करो। हाँ, अभी तो मशीन ब्रेक डाउन है मेरा, अभी जस्ट ये मैकेनिकल आया था। आज भी करना पड़ता। वो वाटर स्टैग्नेट हुआ एसी कॉलोनी में, वो एसी बेनिफिशियरीज ऑलरेडी टोल्ड मी, so we are all that's beneficiaries go to minister. I told no possible solution. मेरे से प्राइवेट लैंड है ना, मैं नहीं कर रहा, मैं एम्प्लॉय हूँ, मैं मालिक हूँ। नरेंद्र जी बोले आप वो तन्मय है ना, तन्मय के अंडर में आता है ये, आप तन्मय కట్టే పట్టుకో, స్ట్రెంత్ పెరిగింది కదా. ఫోన్ వెడల్పు అది వాళ్ళ ఇల్లు గేటు, అక్కడ వాటర్ పంపు, ఇది ఈ లైన్లో ఒక 10 ఇల్లు ఉంటాయి. ఇట్లా ఇదే జీరో 8441 778. ఒకసారి ఇక్కడికి వస్తే మీరు వచ్చి నీకు చూపెడతారు. అదే అంటే నువ్వు వాటర్ ఉన్నది ఒకలాగా, ఇప్పుడు ఉన్నది ఒకేలాగా ఎట్లా ఇప్పుడు బుజ్జి పేరు ఏం పేరు కదా రమ్మని జర. అందరికీ నమస్తే. నేను శ్రీకాంత్ యాదవ్, ఎల్కతుర్తి మండలం బీజేపీ అధ్యక్షుడిని. మోంతా తుఫాన్ వచ్చి వడ్లు కొట్టుకుపోయినాయి, వరదలు వచ్చినాయి అనే మాట విన్నాం, కానీ ఇండ్లు కొట్టుకుపోయిన పరిస్థితి కూడా నెలకొన్నది. ఎక్కడ అంటే ఎల్కతుర్తి గ్రామం అభివృద్ధి చెందిందని చెప్పుకునే గ్రామంలోనే ఇండ్లలకు నీళ్ళు వచ్చి 3 రోజుల నుంచి అన్నం తినే పరిస్థితులు లేక ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు. కనీసం ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ నాయకులని, ముఖ్యంగా వాళ్ళనే కదా అధికారంలో ఉన్నాం, మేము అభివృద్ధి చేసినాం అంటున్నారు కదా. అభివృద్ధి అంటే నీళ్ళల్లో అన్నం తినమని చెప్పడమా? వీళ్ళని అభివృద్ధి అంటే ఏంటి అసలు? ఒక్కసారి నీళ్ళని చూడండి, మీరే కింద నీళ్ళని చూడండి, వీళ్ళ పరిస్థితిని చూడండి. 3 రోజులైనా కూడా నీళ్ళు వెళ్ళిపోలేదు ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఇళ్లలో నుంచి.
కారణం ఏంటి దీనికి అసలు? ఇళ్లలోకి నీళ్ళు ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా? ముందు అక్కడ చూడండి ఒకసారి 10 ఎకరాల భూమి, పంట భూమి అక్కడ నీళ్ళమయమైపోయింది మొత్తం అది మొత్తం. దీనికి ఏంటి మూలము అనంటే ఎన్‌హెచ్‌కి ముందు వీళ్ళకి మురికాలువ వెళ్ళడానికి ఒక దారుంది. ఆ దారిని క్లోజ్ చేసిర్రు వాళ్ళు. కనీసం అడిగే నాథుడు లేరు వీళ్ళ కోసం. 3 రోజుల నుంచి ఎవరినడగాలో తెలియక మరి ఎవరు చెప్పిల్లో ఏమో తెలవది. పలానా దగ్గరికి బీజేపీ‌ల దగ్గరికి పోతే మీకు న్యాయం జరుగుతది అంటే, వీళ్ళందరొస్తే నిన్న రాత్రి వచ్చి చూసినాము. వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇళ్లల్లో. సరే అమ్మ ఈ రాత్రి ఏం లేదు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తెల్లారంగొచ్చి అక్కడ కెనాల్ దగ్గరికెళ్ళి ఆ కెనాల్ జేసీబీతోని అక్కడ దారి తీపియడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు ఇళ్లలోకొస్తే ఇక నీళ్ళు వెళ్ళిపోయినాయా అని చూస్తే మళ్ళా తీర పరిస్థితి ఏందంటే ఇళ్లల్లో ఈత కొట్టాయని నీళ్ళు, చిన్నపిల్లలు ఈత కొట్టాయని నీళ్ళు, ఇక మోకాళ్ళ వరకు నీళ్ళివి. పాపం ఆడవాళ్ళు 3 రోజుల నుంచి తిండి లేకుండా, ఏం లేకుండా ఈ నీళ్ళని ఎత్తిపోవడమే వాళ్ళకి ఇక్కడ ఒక పని అయిపోయింది. పనులు లేకుండా. ఎవరు దీనికి మూల కారణం ఎవరు? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఇప్పుడు మరి మనకి సమాధానం? ఎలకతుర్తి అభివృద్ధి చెందింది. మా ఎమ్మెల్యేను మేము గెలిపించుకున్నామన్నారు కదా! ఎమ్మెల్యే ఒక్కరోజన్నా ఈ దళితవాడకొచ్చి చూసిండా? ఈ దళితవాడలు ఇక్కడి వరకు వచ్చిండా? సరే మేమంటే అధికార పార్టీలో ఉన్నవాళ్ళం మేము విమర్శిస్తాం అనుకున్నాం. మరి ప్రజలు చెప్తారు కదా! ఇక్కడ వరకు ఎవరైనా వచ్చిండ్రా అమ్మ మీ బాధలు? ఇప్పటి వరకు కూడా వీళ్ళ బాధలు అడిగినోళ్ళు లేరు. ఆ నీళ్ళల్లోనే వాళ్ళు ఇప్పుడు ఈత కొడుతున్నారు. ఇది పరిస్థితి వీళ్ళది. ఏం చేద్దాం దీనికి? అభివృద్ధి ఒక కుడా దగ్గర మనం కుడాకు గేట్లు కట్టుకొని అభివృద్ధి చెందిందంటే సరిపోతుందా? చౌరస్తా అభివృద్ధా? ఈ జనాల అభివృద్ధి కాదా? ఇగో చూడండి ఇప్పుడు 10 నిమిషాలు ఉన్నందుకే ఆ పురుగులు, ఆ పాములు ఇవన్నీ ఏంది పరిస్థితి? మనుషులు చచ్చిపోయిన తర్వాత వచ్చి పరామర్శిస్తారా వీళ్ళంతా? దేనికోసం మరి అభివృద్ధి అని చెప్పుకోవడం? ఓట్లేసి గెలిపించిళ్ళు వాళ్ళే చెప్తున్నారు. అయ్యా మేమే వేసినాం కాంగ్రెస్ గెలిపించుకున్నందుకు మేము అనుభవిస్తాము అని చెప్పేసి. ఇది ఇప్పుడు కాదు, ప్రతి వర్షకాలం జరిగే తంతు ఇది. ఈ ఒక్క వర్షకాలమే అనుకుంటే మాకు తెలియదు అనొచ్చు. ప్రతి వర్షకాలం ఇదే తంతు వీళ్ళ పరిస్థితి. ఎవరికి చెప్పుకోమంటారు వీళ్ళ బాధలు? అధికారంలో ఉన్నారు మీరు. మేమేం చేయాలనేది మేము చెప్పాలా మీకు? ఒకసారి వచ్చి చూడండి, ఇప్పటికైనా చూడండి వీళ్ళ పరిస్థితి ఏంది అనేది. ఈ నీళ్ళు ఇంకా ఇప్పటికి 3 రోజులు అవుతుంది కదా, ఇంకొక 3 రోజులైనా కూడా చేయండి. రాత్రి పూట వస్తే స్ట్రీట్ లైట్లు ఉండవు ఇక్కడ. అడగదామంటే ఎవరు ఉండరు ఇక్కడ పరిస్థితి. వీళ్ళు ఎవరికి అసలు వీళ్ళు ఎలకతుర్తిలో ఉన్నారా అనే డౌట్ వచ్చింది రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత. వీళ్ళని ఒకసారి నేను అన్నా అని కాకుండా ఒకసారి ప్రజలను అడగండి. వాళ్ళే చెప్తారు మీకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు మీరు అని. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, ప్రభుత్వ నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి. ఇంకొకసారి నీళ్లు రాకుండా ఏం చేయాలో చూడండి. అక్కడ నా వంతుగా నేను ఏం చేయాలో చేసినాక నీళ్ళు పోతున్నది. మీరు ఇప్పుడు ముందుకొచ్చి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీరు కూడా ముందుకొచ్చి వీళ్ళకి ఇక్కడ నుంచి అక్కడికి సైడ్ డ్రైన్ సీసీ రోడ్ వేసే ప్రయత్నం చేద్దాము. దానికోసం మేము కూడా సంజయ్ అన్న గారి దృష్టికి ఈ విషయాన్ని, ఈ బాధాకరమైన విషయాన్ని మేము తీసుకెళ్తాము. మీరు కూడా మాతో సహకరించి దీన్ని దళితవాడని ఎప్పుడు దళితవాడగా చూడకండి. ఊరికి వెలిసినట్టు ఉంచొద్దు ఎప్పుడు కూడా. వీళ్ళని మనం ముందుకు తీసుకురావాలి. ఇంకెన్ని రోజులు వీళ్ళని ఇలానే వదిలిపెట్టడం? ఓట్ల కోసమేనా వీళ్ళు మనకున్నది? వాళ్ళ బాధలలో కూడా మనం ఉందాం, వాళ్ళ బాధలు పంచుకుందాం, వాళ్ళని మనతో పాటు ముందుకు తీసుకెళ్దాం. జై కిసాన్, జై జవాన్. మాది మండలం ఎలకతుర్తి, గ్రామం ఎలకతుర్తి. మాకు ముంతా తుఫాన్ వచ్చి మమ్మల్ని ముంచేసింది. మాకు తినటానికి తిండి లేదు, బియ్యం లేవు. బియ్యం తడిసినాయి, ఆ టీవీ తడిసింది, కూలర్ తడిసింది, అన్నీ తడిసినాయి. ఇగో 3, 4 రోజులు అవుతుంది వాన పడి. ఇప్పటికీ నీళ్ళు పోలేదు. ఆ బియ్యపు చార్లు వచ్చి అక్కడ కొంచెం కాలువ తీసిన సంది కొన్ని పోయినాయి. ఇప్పుడు ఇగో అప్పుడేమో నడుముల మంటి ఉండే, ఇప్పుడు మోకాళ్ళ మంటి చూస్తుంటానే పాములు వస్తున్నాయి. మాకు ఇక్కడ లైట్ వేయమంటే సుత లైట్ ఎత్తలేరు. ఒక డమ్మం వేసి మాకు ఏది అభివృద్ధి లేదు. మమ్మల్ని ఎవ్వరు కానేటోళ్ళు లేరు, ఎవ్వరు చూసేటోళ్ళు లేరు. ఇప్పటి 10, 15 సంవత్సరాలు అవుతుంది. ఇట్లనే అందరు వస్తాను చూస్తాను పోతా